అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు వీవర్స్. ఈరోజు మనం సూరతుల్ ఇఖ్లాస్ గురించి మరియు దాని తాత్పర్యం గురించి తెలుసుకుందాము ఇన్షాల్లాహ్. అల్ ఇఖ్లాస్ అంటే దృఢ విశ్వాసం. దీనికి మరో పేరు అత్తౌహీద్, ఏకదైవత్వం. దీని పేరు దీని తాత్పర్యం నుండి తీసుకోబడింది. ఈ సూరహ ఖురాన్ యొక్క సారం అనబడుతుంది. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దీనిని 1/4 ఖురాన్ అని అన్నారు. ఈ సూరహను రాత్రిపూట చదవమని ప్రోత్సహించారు. ముష్రికులు అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను నీ అల్లాహ్ లక్షణాలు చెప్పమని ప్రశ్నించినప్పుడు ఈ సూరహ్ అవతరించబడింది. ఈ సూరహ మొదటి మక్కా కాలంలో అవతరించబడింది. కొందరు సహాబీలు ప్రతి రకాత్లో ఇతర సూరాల తరువాత ఈ సూరాను చదివేవారు. దానికి అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు: ఈ సూరహ పట్ల మీ ప్రేమ మిమ్మల్ని స్వర్గంలో ప్రవేశింపచేస్తుంది అని. ఇందులో 4 ఆయాతులు ఉన్నాయి. రండి ఇప్పుడు ఈ సూరాను మరియు దీని తాత్పర్యాన్ని చదువుదాము. ఔదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఖుల్ హువల్లాహు అహద్. ఇలా అను, ఆయనే అల్లాహ ఏకైకుడు. అల్లాహుస్ సమద్, అల్లాహ ఎవరి ఎక్కరా లేనివాడు. లం యలిద్ వలం యూలద్, ఆయనకు సంతానము లేదు మరియు ఆయన కూడా ఎవరి సంతానము కాడు. వలం యకుల్లహు కుఫువన్ అహద్, మరియు సర్వలోకాలలో ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు. ఇందులో అల్లాహుస్ సమద్, సమద్ అంటే సమస్త వ్యవహారాలు తన మీదనే ఆధారపడి ఉన్నవాడు, నిత్యుడు, శాశ్వతుడు, నిరంతరుడు. అందరూ ఆయనపై ఆధారపడి ఉన్నారు. ఆయనకు ఎవరి ఎక్కరా లేదు. ఆయన నిరాపేక్షపరుడు. ఇది అల్లాహ్ సుబ్హానహు తాలా అత్యుత్తమ పేర్లలో ఒకటి. మానవుడు నన్ను దూషిస్తాడు అంటే నాకు సంతానాన్ని అంటగడతాడు. వాస్తవానికి నేను ఒక్కడను, అద్వితీయుడను, ఎవరి ఎక్కరా లేనివాడను. నేనెవ్వరినీ కనలేదు మరియు నేను కూడా ఎవ్వరికీ పుట్టలేదు. నాకు సరిసమానమైన వాడు కానీ నాతో పోల్చదగినవాడు కానీ ఎవ్వడూ లేడు. అల్హమ్దులిల్లా వ్యూవర్స్, ఈరోజు మనం సూరా ఇఖ్లాస్ మరియు దాని తాత్పర్యాన్ని చదివాము. మరి సూరా ఇఖ్లాస్ గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏవైతే హదీసులు చెప్పారో అవి కూడా మనం తెలుసుకున్నాము. ఈ సూరాను మంచిగా కంఠస్థం చేసి ప్రతి నమాజులో చదివే అలవాటు చేసుకోండి. మరియు రోజు రాత్రిపూట పడుకునేటప్పుడు కూడా ఈ సూరాను 3 సార్లు చదివే అలవాటు చేసుకోవాలి. ఇన్షాల్లా మళ్ళీ ఇంకో కొత్త సూరాతో మళ్ళీ వేరే వీడియోలో కలుద్దాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.